కదిరి టౌన్ ఎన్జిఓ కాలనీకి చెందిన పి శశికళ అనే ఆమె తన కుమార్తె సాయి వర్షినితో పాటు గత రాత్రి కదిరి ప్రభుత్వ ఆసుపత్రి నందు అడ్మిట్ కావడం జరిగింది. అక్కడ అవుట్ పోస్ట్ నుండి వచ్చిన సమాచారం మేరకు మేము వెళ్లి విచారించగా ఆమె తన భర్త లాయర్ గా పనిచేస్తాడని, అంతేకాకుండా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా పనిచేస్తాడని, ఈ క్రమంలో గత కొద్ది కాలంగా తనను తన కుమార్తెను ఇబ్బంది పెడుతున్నాడని, అంతేకాకుండా ఆ విషయాన్ని ప్రశ్నించేందుకు గత రాత్రి తనను ఇనుపరాడు తీసుకుని కొట్టి గాయపడటం జరిగిందని, అడ్డు వచ్చిన తన కుమార్తె సాయి వర్షిని కూడా కొట్టి గాయపడటం జరిగిందని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకోవడం జరిగింది. నా భర్త న్యాయవాది బైదర్ ప్రసాద్, ఇన్ఛార్జ్ జనసేన కదిరి. నిన్న ఏదో చిన్న కుటుంబ సమస్యతో మేము, అది ప్రతి కుటుంబంలోనూ ఉండేది, చిన్న చిన్న సమస్యలు, ఏదో ఆవేశంతో వెళ్ళింది వాస్తవమే. కానీ దీన్ని రాజకీయ కోణంతో మీడియా మిత్రులు రాజకీయ పరంగా దాన్ని పెద్దదిగా చేయడము, కుటుంబాలను విచ్ఛిన్నం చేయడం అవుతుంది. చిన్న సమస్యని కౌన్సిలింగ్ ద్వారా తక్షణమే మేమిద్దరం మళ్ళీ పరిష్కరించుకున్నాం. మళ్ళీ మూడో వ్యక్తి కూడా లేదు, కలిసిపోయినాం. ఇప్పుడు దీనికి, ఈ డ్యామేజ్కి మీడియా కానీ రాజకీయ పరంగా కానీ ఎవరు బాధ్యులు? మళ్ళా కలిసి మేము ఈ మీడియాలో వచ్చిన ప్రచారాన్ని, మళ్ళా నా బిడ్డ ఈ వర్షిని మానసికంగా కుంగిపోతుంది.